ఒక్క భగవతియే ఇన్ని రూపాలతో ఇన్ని అనుగ్రహిస్తుంది అంటే అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆమెయే విశాలాక్షి, ఆమెయే కనకదుర్గ, ఆమెయే జోగులాంబ, ఆమెయే ఆ జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి, ఆ తల్లియే చిదంబరంలో ఉన్నటువంటి శివకామ సుందరి. మా అమ్మ ఇన్ని రూపాలతో ఉంది. అదిగో ఆ అమ్మ ప్రధాన స్వరూపమే ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద కనకదుర్గమ్మయ్యి విలిసి ఉంది. ఎంత భాగ్యవంతులు మీరు! దుర్గా అన్న నామాన్ని స్మరించినా, దుర్గా అన్న పేరు పలికినా చాలు అంటాయి శాస్త్రాలు. అటువంటిది దుర్గమ్మ ఛత్రఛాయలలో కొండమించి తల్లి చూస్తుండగా ఇక్కడ నివసించగలుగుతున్నారు. మీది కాదు భాగ్య విశేషం. అందుకే ఆ తల్లి ఎంత శక్తివంతురాలు అంటే పరిపాలన అంతా నాకను సన్నల్లోనే జరగాలని మహారాజ్ఞి రాజధానినే ఇక్కడికి తెచ్చేసుకుంటోందే.